అతిపెద్ద రాంగ్ జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లాంటి మాట్లాడితే కోపం రావచ్చు, దోషం రావచ్చు, తిట్లు రావచ్చు, లేకపోతే సూట్ కేసులు రావచ్చు, ఇది కాదు పాయింట్. అర్థం చేసుకోవడం అన్నటువంటి దాంట్లో ఉన్న పొరపాటు ఏంటంటే గత 10-15 సంవత్సరాలలో ప్రజల ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. ఇదివరకటి రోజుల్లో ఒక గుమస్తా కొడుకు గుమస్తానే ఏ షాప్ లో పని చేయించడం అనేది తెలుసుకుంటాం. ఒక ముఠా మేస్త్రి కొడుకు ముఠాకే వెళ్తాడు. ఒక మంగళ షాపు పనిచేసేటటువంటి ఆయన వాళ్ళ పిల్లోడికి అదే నేర్పుతాడు. ఎలక్ట్రీషియన్ వాళ్ళ పిల్లోడికి అదే నేర్పుతాడు. ఇదే బ్రతుకు. ఎందుకంటే మనం అంతకు మించి ఏం చేస్తాంరా, ఎందుకంటే అంతకు మించి పెద్ద చదువులు చదివించలేం ఏంటి అనేటువంటిది. ఇప్పుడు నన్ను మా నాన్న ఏమనేవాళ్ళు, నేను రాత్రి పగలు కష్టపడుతుంది, నువ్వు కనీసం బీకామన్నా చేస్తే మా షాపులో లెక్కలు రాస్తున్న అతను నెలకు 500 తీసుకుంటాడరా, 4 షాపుల్లో రాత్రి 2000 వస్తుంది, నేనేమో ఏడాదంతా నెలంతా కష్టపడితే నాకు 800 ఇస్తున్నారు, కాబట్టి నువ్వు నీకు 60 షాపులు ఇప్పిస్తాను నేను అంటే మంచి నమ్మకం ఉంది, కాబట్టి నువ్వు బీకాం బాగా చదువు అని చెప్పేవాడు మా నాన్న. అంటే మా నాన్న ఆలోచన నన్ను షాపులో లెక్కలు రాసే స్థాయిలోనే ఆలోచించాడు, కానీ అంతకంటే ఎదగాలని ఆలోచించగలుగుతాడా? తనకున్న లిమిట్లోనే ఆలోచించగలుగుతారు కదా ఆయన అట్లాంటి పరిస్థితి ఆ రోజున. అలాంటి ఎందుకని అంతకు మించి చదివించలేము. ఇప్పుడు నేను బీకామ్ అయిపోయాక నాకుంది కోరిక బిఎల్ చేయాలా, లాయర్గా మంచిగా ప్రాక్టీస్ చేయాలని, కానీ నాన్న ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు నేను ఇంటర్మీడియట్ నుంచి ట్యూషన్ చెప్పాల్సి వచ్చింది. ఎందుకని అప్పటికే కాలేజీ ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చింది.